తెలంగాణలో మళ్ళొకసారి యూనివర్సిటీ భూముల మీద ప్రభుత్వం కన్నేసింది. మను యూనివర్సిటీకి సంబంధించి దాదాపు ఒక 50 ఎకరాలకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ యూనివర్సిటీ విద్యార్థులు కూడా రోడ్లెక్కి ఆందోళనలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం. ఇటు ఇంకోవైపు నిరుద్యోగ సమస్యలు కూడా రోడ్డు మీదకి ఎక్కినారు. వాళ్ళు కూడా ఒక మెరుపు ధర్నాలు అని చెప్పి ధర్నాలకు దిగినటువంటి పరిస్థితి. ఇవన్నిటి గురించి చర్చిద్దాం. మనతో పాటు ఓయూ రాజేష్ నాయక్ ఉన్నారు. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. నమస్తే. ఏంది రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇటు మను యూనివర్సిటీకి సంబంధించి భూముల మీద పడ్డట్టుగా కనబడతా ఉన్నది. ఇటు చిక్కడపల్లి నిరుద్యోగులందరూ రోడ్డు మీద ఉంటే ఈయన పోయి వాళ్ళందరినీ నిర్బంధించి మాల్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు, ఓడియన్ థియేటర్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. అసలు ఏంది ఆయన పరిస్థితి ఎట్లా ఉన్నది? ఇప్పుడు చదువుకున్నోనికి విద్య మీద అవగాహన ఉంటుంది. విద్య అంటే ప్రేమ ఉంటుంది. రియల్ ఎస్టేట్ చేసేటోనికి ఏమొస్తుంది అన్న? రియల్ ఎస్టేట్ చేసేటోనికి రియల్ ఎస్టేట్ చేయాలనిపిస్తుంది. కనబడితే భూములను అమ్మాలనిపిస్తుంది, కొనాలనిపిస్తుంది. దానికి గుంటలను ఎట్లో చేసి అమ్మాలనిపిస్తుంది. ఆ భూములలో మాళ్ళు కట్టాలి, ఆ మాళ్ళను ఓపెన్ చేయాలా, డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంలో బాగా ఉంటుంది తప్ప ఏది లేదు. ఇలా మీరు అన్నట్టు మను యూనివర్సిటీకి సంబంధించి అని అంటున్నారు కదా. అసలు మను యూనివర్సిటీ అంటే కూడా ఆయనకు తెలియదు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అనేది కూడా రేవంత్ రెడ్డి అనేటువంటి తెలియదు, సీరియస్లీ తెలియదు. కానీ ఆడేమున్నది, భూమి ఉన్నది, 50 ఎకరాల భూమి ఉన్నది, దాన్ని తీసుకోవాలనే ఉద్దేశం వానికి బాగా జొర్రింది లోపల. అదేవిధంగా నిరుద్యోగులు, ఉద్యోగులు వానికేం సంబంధం అన్న? ఉద్యోగులు వస్తేంది పోతేంది, వానికి ఏం అవసరము? వానికి సంబంధం లేదు కదా. అదే ఉద్యోగులని అదే నిరుద్యోగులని యూజ్ చేసుకొని కదా ప్రభుత్వంలోకి వచ్చింది కాంగ్రెస్. రేపటి రోజున రేపటి రోజున మళ్ళీ తిరగబడుతుంది. ఇదే నిరుద్యోగ లోకం, ఇదే యువకులు బొంద పెడతారు రేవంత్ రెడ్డిని, బొంద పెడతారు. మళ్ళా 50 సంవత్సరాల వరకు అప్పుడు ఉండే అట కాంగ్రెసు అని చెప్పేసి అంటారు. ఇలా నేను మొన్న ఇంటికాడ నుంచి వస్తుంటే మా తాతగారిని అడిగిన, నేను మా అమ్మ వాళ్ళ నాన్న, మా తాతగారిని అడిగితే ఎట్టున్నదే రేవంత్ రెడ్డి పరిపాలన అని అంటే ఆయన ఒక కథ చెప్పిండు అన్న, నాకు బ్రహ్మాండమైన కథ చెప్పిండు. ఏమని అని అంటే, ఒక పెద్ద కోటల ఒక మనిషి బట్టలు ఉతుకుతా ఉన్నాడట. బ్రహ్మాండంగా బట్టలు ఉతుకుతా ఉంటే ఆ యొక్క రాజు చూసి, ఆ కోటకు సంబంధించిన రాజు చూసి, నువ్వు చాలా బాగా ఉతుకుతున్నావు అని చెప్పేసి ప్రేజ్ చేశాడు, పొగిడిండు. ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి పోయిన తర్వాత ఆ యొక్క బట్టలు ఉతికినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి రాజు స్వయాన కొత్త బట్టలు కొనుక్కొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆ బట్టలు వేయించుకొని తీసుకొని వచ్చి ఆ పేద కోటలో ఉన్నటువంటి రాజసింహాసనం మీద కూర్చోబెట్టిండంట. బట్టలు ఉతికిన అన్నాడు, కూర్చోబెట్టిన క్రమంలో కూర్చోబెట్టిన తర్వాత ఆయనకు కిరీటాలు ధరించారు, బంగారం ధరించారు, అన్ని ఆభరణాలు ధరించి రాజులకు తయారు చేసి ఆడ కూర్చోబెట్టిన తర్వాత ఇదే రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు ఆ యొక్క బట్టలు ఉతికినటువంటి ఆ వ్యక్తితోటి అన్నాడు, ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అన్నాడు. అని అంటే ఆయన ఏం ఆలోచించి, ఈ కోటలో ఉన్నటువంటి ఈ బట్టలన్నీ ఉన్నటువంటి ఈ బట్టలు మొత్తం మంచిగా పిండుతా అని అన్నాడట. అని అంటే ఏంటిది? ఆయనను తీసుకొచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోని ఈ యొక్క సింహాసనము, ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోబెట్టినా కూడా వాడు చేసే పని ఏం చేస్తాడన్నా, రియల్ ఎస్టేట్ అన్న చేస్తాడు, బ్రోకరిజం అన్న చేస్తాడు తప్ప పరిపాలన చేయాలి, విద్యారంగాన్ని బాగు చేయాలి, పరిస్థితులను మెరుగు చేయాలని ఆలోచించాడు కదా. ఇప్పుడు కుక్కర్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఏమవుతుందన్న? దాని యొక్క స్వభావాన్ని, దాని యొక్క న్యాచురల్ యొక్క హ్యాబిట్ని మర్చిపోదు కదా. మళ్ళీ పోయి అదే బురదలు తప్ప అది ఏది చెయ్యదు. ఇంకొకటి, ఎలక తోలు తీసుకొచ్చి ఎంతగా అయినా ఉతికినా కూడా నలుపే కానీ తెలుపు రాదన్నట్టే ఉంటుంది ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి యొక్క వ్యవహార శైలి. మేము అదే ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులుగా, అదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా ఇవాళ మేము ఆ యొక్క నిరుద్యోగులు అండగా ఉంటాము, వారి పక్షాన కొట్లాడతాము, వారితోటి ఉంటాం. ఓయూ నుంచి కూడా కొంతమంది బయటికి వెళ్ళి నిరసన తెలిపినటువంటి పరిస్థితి. అంటే రానున్న రోజుల్లో ఈ భూమి కోసం ఉస్మానియా నుంచి కూడా పోరాటం పుట్టబోతుంది. ఉస్మానియా యూనివర్సిటీకి ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి. సంక్రాంతి తర్వాత రణరంగం ఉంటుంది చూడండి. జస్ట్ ఇప్పుడు ట్రైలర్ మాత్రమే, నెక్స్ట్ సినిమా బ్రహ్మాండంగా రిలీజ్ అవుతుంది. రేవంత్ రెడ్డి అనేటోనికి ఈ మంత్రులకు 70mm సినిమా కనబడుతుంది స్క్రీను. బాజాప్తుగా నా కొడుకులను ఒక్కొక్కరిని ఉరికిచ్చి కొడతారు. ఏం తమాషానా అన్న ఇది? ఏం తమాషానా ఇది? వాడు ఎవడు శ్రీధర్ బాబు అనేటోడు ఏమంటాడన్నా? శ్రీధర్ బాబు ఏం మాట్లాడతాడు? వాడు ఇవాళ మేము ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇస్తాము, వీళ్ళే వద్దంటున్నాను మాట్లాడతావు, చెప్పు తీసుకొని కొడతాం కొడక. ఏం మాట్లాడతావు అబ్బాయి? ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇస్తా అంటే నీకు ఓట్లు వేయాలి భయ్. మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నావు, దానికోసం ఓట్లు ఇచ్చినాం నీకు. అదేవిధంగా ఈయన కొడుకులకు చెప్తున్నాను నేను, వినండి, పెన్షన్లు పెంచుతా అంటేనే ఓట్లు వేసినాం మేము. మాకెవరో ఫ్యూచర్ సిటీ కడతా అంటే కాదు కదా మాకు ఓట్లు వేసింది. మేము రైతులకు రైతు బంధు 15,000 ఇస్తా అంటేనే ఓట్లు వేసారు జనాలు. మాకు మూసి ప్రక్షాళన చేస్తా అన్నారా వీళ్ళు? అనలే కదా. అదేవిధంగా వీళ్ళు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అంటేనే వీళ్ళకి ఓట్లు వేసినాం తప్ప
మాకు లగచర్ల కాడ నువ్వు అది కడతా, ఫ్యూచర్ సిటీ కడతా, ఫార్మా సిటీ కడతా అంటే ఇష్టం ఓట్లు. కొడుకుల్లారా ఒక్కొక్కరిని తంతం ఊళ్ళకి వస్తాయి. ఏం తమాషా అనుకుంటా. ఇచ్చినటువంటి హామీల మీద శ్రద్ధ పెట్టకుండా ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తాం, ఆ ఉద్యోగాలు ఇస్తాం. ఏం నీ ఇంట్లో పని చేయాలా, మేము చాకరీ పని చేయాలా, లేకపోతే నీకు డ్రైవర్ పని చేయాలా, లేకపోతే నీ ఇంట్లో బోలు తవ్వాలా? ఏం పనులు ఇస్తావు రాబాయ్ నువ్వు? మాకు తెలియదు, ఆ స్కిల్ మాకు లేదా? మాకు కావాలంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో మాకు రావా? మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే మా బతుకులు మారుతాయి, మా భవిష్యత్తు మారుతుంది, మాకు పెళ్ళిళ్ళు అవుతాయి, మాకు పిల్లలు వస్తారు, మా యొక్క బ్రహ్మాండమైన నా కుటుంబం, నా మీద ఆధారపడిన కుటుంబం బాగుపడుతుంది అని చెప్పేసి మేము ఆలోచించి నీకు ఓట్లేస్తే ఈ నా కొడుకుల ముఖం చూసి ఎవడైనా ఓట్లేసి అన్న తెలంగాణలో అలాంటి నిరుద్యోగులు ఊరు ఊరు వాడ తిరిగి గడప తిరిగి కాళ్ళు మొక్కిళ్ళన్న రైతులకు, మహిళలకు కాళ్ళు మొక్కిర్రు. గంటల సేపు ఇంట్లో కూర్చొని మార్పు అంటుర్రు. మీరు ఇవాళ కాంగ్రెస్ కోటేస్తే నాలాంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి బస్సు యాత్ర, పాదయాత్ర రకరకాలుగా వాళ్ళు పోయి ఇవాళ ఓట్లు ఎప్పిస్తే నా కొడుకులు మమ్మల్ని వంగబెట్టి తంతారు. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఉద్యోగం వస్తే సరిపోతుంది, శ్రీధర్ బాబు గారికి అత్త సరిపోతుంది, రేవంత్ రెడ్డికి అత్త సరిపోతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మందికి ఉద్యోగాలు వద్దా? ఏం మాట్లాడుతారు వీళ్ళు? సిగ్గు శరం. నా కొడుకులు ఇవాళ వీళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు కావచ్చు, రేపటి రోజున నువ్వు రాసి పెట్టుకో అన్న చెప్తున్నా నేను. మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎంపీడీసీ జడ్పీడీసీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ కొడుకులను ఉరికిచ్చి కొట్టకపోతే నువ్వు చూడు, అదే నిరుద్యోగులు ఇవాళ నిరసన చేస్తున్న నిరుద్యోగులే ఊళ్ళలేకపోతారు, వీళ్ళకి అగెనెస్ట్గా ప్రచారం చేస్తారు, ఈ గాడిద కొడుకులు తరుముతారు. ఎందుకంటే ఆర్డర్ పరిస్థితి ఎట్లా ఉన్నది తెలంగాణలో? ఎందుకంటే మొన్న నిరుద్యోగులు ధర్నాలు నిరసనలు తెలుపుతా ఉన్న క్రమంలో వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు ఈడ్చుకెళ్ళడం కావచ్చు, లకారంతో ఒక సిఐఎస్ఐలకు సంబంధించి లకారంతో బూతులు తిడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు వీళ్ళు నేను ఒకటి అంటే వేరేలాగా అనుకుంటారు కావచ్చు, కానీ అనాలే, బాజాప్తగా అనాలే. ఎందుకు అనద్దు అని అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి ఇంటి ముందు కట్టేసిన కుక్కలు లెక్క వ్యవహరిస్తున్నాయి. అల్సేషన్ కుక్కలు ఉంటాయి చూసినావా, ఇట్లా పట్టుకోగానే మొరుగురబోయ్ అంటే మొరుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇలా పోలీస్ వ్యవస్థ ఉన్నది. ఈయన కొడుకులకు సిగ్గులు ఉన్నాయా? ఆ కాకి డ్రెస్ తీసేసి రేవంత్ రెడ్డి గారిని కండువన, లేకపోతే వాళ్ళ కాంగ్రెస్ సంబంధించిన కండువన కట్టుకోవాలి కదా. రేవంత్ రెడ్డికి తలనొప్పి పత్తేనేమో హెడ్ మసాజ్ చేస్తారు ఈ సాలగాళ్ళు. అదేవిధంగా ఆయనకు బాడీ పెయిన్స్ వస్తే బాడీ మసాజ్ చేస్తారు. గిదా అబ్బాయి చేస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఏం మాట్లాడతారు? ఇవాళ ఆయన ఏం మాట్లాడతారు? ఏమని లంచ కొడకల్లారా అని చెప్పేసి మాట్లాడతారు. ఏం మా నిరుద్యోగులు అంటే, మా యువకులు అంటే, తెలంగాణ రాష్ట్ర పౌరులు అంటే మీకు గంత అలుసైపోయారా? కనీసం ఆయనకు సస్పెన్షన్ లేదు, ఇచ్చిన అన్నటువంటి అధికారిని అంటున్నా నేను. ఆయన మీద సస్పెన్షన్ లేదు, వేటు లేదు, ఏం లేదు. కనీసం ఎవరిని మాట్లాడుతారు? అక్కడ ధర్నా చేస్తున్నది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే, ఎవరు వేరేటోళ్ళు కాదు. అంటే వాళ్ళ మీద మీ యొక్క అఘాయిత్యము అట్లా నిరంకుశ పాలన గిదా. మేము ఈ బల్మూరు వెంకటరెడ్డి ఉన్నాడు, ఒకడు గార్దినా కొడుకు, వాడు ఇప్పటి వరకు కనీసం ఎక్కడ కూడా మాట్లాడే క్రమం లేదు. అరే నా కొడక, నువ్వు వచ్చిన తర్వాత నువ్వే మాట్లాడినావు కదా, బల్మూరు వెంకట్ 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పినావు కదా బాయ్, నీకు వచ్చింది ఎమ్మెల్సీ సరిపోయింది, నువ్వు పన్ను వేణో. ఇవాళ వీళ్ళ పరిస్థితి ఏంది? దీని గురించి మాట్లాడవా? కోదండరామ్ గారు మాట్లాడా? ఆకునూరి మురళి మాట్లాడా? ఇవాళ నిన్న మొన్నటువంటి విద్య అనే దాన్ని ప్రేమిస్తుండు రేవంత్ రెడ్డి అని మాట్లాడిన ఒక స్టూపిడ్ ప్రొఫెసర్ ఉన్నాడు మా దగ్గర, కాశీమరెడ్డి. వాడు మాట్లాడ్డా? వాడు రియాజో సిరాజో ఇంకోడు ఉంటాడు, వాడు వీళ్ళందరూ మాట్లాడరా? ఎక్కడ బన్నారా భయ్? మీకు వస్తే సరిపోతుందా అధికారము? మీకు పదవులు వస్తే సరిపోతుందా? మాలాంటి వాళ్ళకి వద్దా? ఉద్యోగాలు వద్దా? మేము ఏం అడిగినాం రా? నీ ఆస్తులు ఆట అడిగినామా? లేకపోతే మీ పిల్లల్ని మా వాళ్ళకి ఇవ్వమని అడిగినామా? ఏం అడిగినాం? మాకు రావాల్సిన వాటా కోసం మాకు ఉద్యోగాలు ఇవ్వమని అడిగినాం అంతే. దానికోసం ఈడ్చుకెళ్ళి ఈనా కొడుకు అని చెప్పేసి మాట్లాడి ఇవాళ పోలీసులు అవమానపరుస్తుంటే ఈనా కొడుకులు ఎవరు మాట్లాడతలేరు? ఎవడు మాట్లాడతారు? ఎడిపోతుంది తెలంగాణ, లెక్కల సంగతి ఏంది? తెలంగాణ అనేదే పోరాటాల గడ్డ. ఇక్కడ ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తాడు, ప్రతి ఒక్కరి నెత్తురులో రక్తము ఉడుకు రక్తం ఉంటుంది. ఇక్కడ నక్సలిజం పుట్టింది, రైతాంగ పోరాటం పుట్టింది, తొలిదశ ఉద్యమాలు పుట్టినాయి ఇక్కడ. ఇలాంటి నేలలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి జరిగితే మాత్రం తస్మాత్ జాగ్రత్త. మరో నేపాల్ అవుతుంది, ఇది మరో శ్రీలంక అవుతుంది, మరో బంగ్లాదేశ్ అవుతుంది. ఏం తమాషనా? ఒక్కొక్కరిని ఉరికిస్తే పక్క దేశం పారిపోయారు ప్రధానమంత్రులు. ఆ స్థితి రాకుండా చూసుకోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఎవ్వరు ఆపరు. నువ్వు ఇవాళ పోలీసు వాళ్ళని చూసి వాళ్ళని చూసి ఇవాళ ఏదో సంకలు కొట్టుకుంటా ఉన్నావు. ఎవ్వరు ఆపలేరు నిన్ను, ఎవ్వరు ఆపలేరు.
కాబట్టి జాగ్రత్తగా మెదలాలి, జాగ్రత్తగా ఉండాలి, ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలి, నువ్వు ఇచ్చినటువంటి గ్యారెంటీల మీద దృష్టి పెట్టు. కానీ ఇలాంటి లత్కోర్ రాజకీయాలు చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రం సహించదు, తెలంగాణ ప్రజలు అసలే సహించరు. రైట్, మీరు చెప్తా ఉన్నారు 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల గురించి ఏం చెప్తావు? ఒక ఆయన 70,000 అంటా ఉన్నాడు, ఒక ఆయన 60,000 అంటా ఉన్నాడు. వాళ్ళు చెప్తున్నారు కదా మేము ఇచ్చినాము ఆల్రెడీ ఉద్యోగాలు అని చెప్పి, దాంట్లో గురించి ఏం చెప్తావు? ఇప్పుడు అన్న నేను వాళ్ళు నిజంగానే 70,000 ఇచ్చిరా అనుకో, నేను పీజీలో గోల్డ్ మెడలిస్ట్ని, పిహెచ్డీలో నేను ఓపెన్లో వచ్చిన, నేను చదువుకున్నోని, నేను ఎక్కడికి పోయినా నాకు ఉద్యోగం వస్తుంది, దాంట్లో నో ఎటువంటి డౌట్ లేదు. ఇదే 70,000 ఇచ్చిరని రేవంత్ రెడ్డి లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఈడు బల్మూరు వెంకట, కోదండ రామ, లేకపోతే ఇంకెవడన్నా మంత్రులు వచ్చి చెప్తే వాళ్ళ ఇళ్ళల్లో నేను పాచి పని చేస్తానే, నేను బాత్రూమ్లు కడుగుతా, నేను బాత్రూమ్లు కడుగుతా. 5,800 ఉద్యోగాలే ఇచ్చిరు వీళ్ళు. కేసీఆర్ ఇచ్చినటువంటి పత్రాలనే వీళ్ళు ఇచ్చి ఇవాళ నేను ఇచ్చినా అని మాట్లాడుతారు. గాడిదిన కొడుకులు వీళ్ళు. ఇవాళ ఎన్ని ఇచ్చిరు వీళ్ళు? నోటిఫికేషన్ కనీసం అని ఇచ్చిల్లా? జాబ్ క్యాలెండర్ అన్నారు, అదేంటో పడినది. రాహుల్ గాంధీ వచ్చిండు, ఆడ ఛాయ్ దాకా కూడా చెప్పిండు, అదేటో పోయింది. ఇంకా వీళ్ళు వీళ్ళకి వచ్చినట్టు ఎన్నంటే ఎన్ని, 10వ తరగతి పాస్ అయితే 10,000 అన్నారు, ఇంటర్ పాస్ అయితే 20 అన్నారు, డిగ్రీ పాస్ అయితే 50,000 అన్నారు, పీజీ చేస్తే 1,00,000 అన్నారు, పిహెచ్డీ చేస్తే 5 లక్షలు అన్నారు. నేను పిహెచ్డీ అయిపోయింది, ఎవ్వరికి ₹1 వచ్చిందా? అమ్మాయిలకు స్కూటీలు అన్నారు, ఫ్రీ వైఫై అన్నారు, ట్యాబులు అన్నారు, ల్యాప్ ట్యాబులు అన్నారు. ఇష్టం వచ్చిన వారి నోళ్ళకి మొక్కాలే. కానీ ఇప్పటి వరకు కనీసం ఒక్క ఉద్యోగం ఈ కొడుకులు 1,000 కోట్లు సంపాదించుకోవాలి, వాళ్ళ కమిషన్ రావాలి. నీకు ఎంత దరిద్రం అని అంటే సంక్షేమ స్కూళ్ళకి ఇవ్వాల్సిన బ్రష్ పేస్ట్ల మీద కూడా 5 రూపాయలు తీసుకుంటుర్రు ఆ వీళ్ళు. ఇంత దీనమైన పరిస్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు తలగబడ్డారంటే ఎట్లా ఉంచాలి వీళ్ళను తెలుసా? అమ్మాయిలకు ఇవ్వాల్సిన వాళ్ళకు డైపర్ ప్యాడ్స్ ఉంటాయి, వాటి మీద కూడా కమిషన్ తీసుకున్న దౌర్భాగ్య ప్రభుత్వం ఏదైనా ఉన్నదా ఈ రాష్ట్రంలో? ఎక్కడైనా ఉన్నదా? ఈనా కొడుకులు తీసుకుంటారు. ఇంత చిల్లరనా? వాళ్ళకి ఇవ్వాల్సిన కేజీవీపీకి సంబంధించిన బెడ్లల్లో దాదాపు 100 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు. ఈ కొడుకులను ఎట్లా దన్నమంటావు? ఏం రివ్యూలు జరుగుతలేవో? ముఖ్యమంత్రి ఉండు కదా, విదేశ సంబంధం ఢిల్లీకైనా పోవాలి, లేకపోతే దీంట్లో కేసీఆర్ గారు కట్టినటువంటి ఈ బిల్డింగ్లో కూర్చొని వాటాలు పంచుకోవాలి తప్ప వాడు చేసేది ఏది లేదన్న. విద్యాశాఖ మంత్రి విద్యా వ్యవస్థ మీద కానీ, మౌలిక సదుపాయాల మీద కానీ, విద్యారంగ సమస్యల మీద కానీ ఏ ఒక్క రోజైనా రివ్యూ చేసిండా? మహిళా యూనివర్సిటీ అయినటువంటి మన చాకలైలమ్మ మహిళా యూనివర్సిటీకి పోయి 500 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఏ ఒక్క రూపాయి అయినా రిలీజ్ చేసిండా? ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీదకి వచ్చి 1000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఒక్క రూపాయి అయినా రిలీజ్ చేసిండా? ఇదే ప్రొఫెసర్ కాసిము వారిని పొగుడతాడు కదా, అరే ప్రొఫెసర్ కాసిం గారు మీరు ఇప్పుడైనా అడుగుతా ఉన్నారా? సోయుందా? వామపక్ష భావజాలం అంటావు, అదంటావు. ఎటుపోయింది నీ భావజాలం? ఏడబన్నది? సరే ఇట్లా మాట్లాడినందుకు నా మీద కేసులు పెడతారు కావచ్చు, బెదిరిస్తారు కావచ్చు, ఏం బీకలేరు. ఇప్పటికే 9-10 కేసులు పెట్టారు, ఇంకా 100 అయితే కావచ్చు. అన్న నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు కట్టిన పన్నుతోటే చదువుతున్నా నేను. కాబట్టి నేను బాజాప్తగా వాళ్ళ తరపున మాట్లాడతా, వాళ్ళ తరపున నిలబడతా 100కు 200%. మొన్నటికి వాళ్ళ ఎవరెవరో ఫోన్లు చేస్తూ ఉంటారు. ఇక అవన్నీ ఉడత ఊపులకు భయపడే వ్యక్తులం కాదు మేము. కేసీఆర్ గారు, కేటీఆర్ గారి యొక్క శిక్షణలో పెరిగిన వాళ్ళమే మేము. రైట్గా ఫైనల్గా ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్ బాజాబ్తా వచ్చి థియేటర్లు కావచ్చు, షాపింగ్ మాల్ కావచ్చు ఓపెన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎటుపోతుందన్న తెలంగాణ ఎటుపోతుందంటే ఏంది? ఆ థియేటర్లో ఆయన మనవాడు వస్తాడు, వాళ్ళ పిల్లం వస్తుంది, వాళ్ళ బిడ్డ వస్తారు, వాళ్ళు వచ్చి సినిమా చూసిపోతారు. ఎడిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎడిపోతే వారికి ఏం సంబంధం లేదు కదా. 30 లక్షల మంది నిరుద్యోగులు ఏడాదిస్తే వానికి ఏం అవసరము? కార్మికులు ఎడిపోతే వానికి ఏం అవసరము? వానికి కావాల్సింది బాజాప్తగా మొన్న ఆయనకు కావాల్సిన ఒక డ్రీమ్ ఉండే, మెస్సీతో ఆడాలనుకున్నాడు, ఆడిను 100 కోట్లు పెట్టిండు. మన మనవంతో ఆడిపించండి, అయిపోయింది. వారి తమ్ముని కొడుకు కొండలరెడ్డి కొడుకుతో ఆడిపించండి, అయిపోయింది. ఇప్పుడు ఏంది? పెద్ద స్క్రీన్లో నేను సినిమా చూడాలి. పెద్ద స్క్రీన్లో సినిమా చూడాలంటే ఒక పెద్ద దుకాణం పెట్టిళ్ళు, దాంట్లో పోయి చూస్తాడు తప్ప ఏముంటుంది అన్న? దాంట్లో పోయి చూసారా ఏ ముఖ్యమంత్రి అన్న ఇట్లా షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తాడు? నేనైతే ఎక్కడ చూడలేదన్న, ఎక్కడ చూడలేదు, ఎవ్వరు కూడా చూడలేదు. ఇలాంటి దౌర్భాగ్యమైన ఏందన్నా ఎవరన్నా చేయాలంటే ఒక దవాఖాన ఓపెన్ చేయన్నా, లేదు అని అంటే ఒక స్కూల్ ఓపెన్ చేయి, లేకపోతే ఇంకేమైనా జనాలకు అవసరం అయ్యేటటువంటి కంపెనీలు తీసుకొచ్చి ఓపెన్ చేయి. కానీ ఇది ఎక్కడి కథ అన్న? పైసలు దొబ్బే కథనా అన్న? గిదా నువ్వు ఓపెన్ చేస్తే రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి ఇంకేమైనా చేస్తుండ, బ్రోకరేజం చేస్తుండ, అర్థం కాని పరిస్థితి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం, రేపటి రోజున
నువ్వు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా 3 సంవత్సరాల టైం ఉన్నది. ఇచ్చినటువంటి హామీల మీద 6 గ్యారంటీలు 420 హామీల మీద కాన్సన్ట్రేట్ చేయి తప్ప మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు అంటే మాత్రం ఊగిన పరిస్థితి లేదు. ఎందుకనంటే జనాలు కట్టలు తెంచుకునే బరాబర్ ఉన్నారు, చెప్పులు పడతాయి మీద.